సాతాను ఏదో ఒక విధంగా కుటుంబాల్లో శోధనను కలుగు చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా వాడు నువ్వు రేపుతూనే ఉంటాడు. ఆత్మీయ జీవితంలో బలహీనపరుస్తూనే ఉంటాడు. వెంటనే నాకు దేవుడు ఒక ఆలోచన అనుగ్రహించాడు. నీ పిల్లలు తిరిగి స్వదేశానికంటే చెదిరిపోయిన పిల్లలు, బయటికి వెళ్ళిపోతున్న పిల్లలు తిరిగి మరలా సంఘంలోనికి చేర్చబడుతున్నారమ్మా. 2025వ సంవత్సరంలో నీ కాపరత్వంలో ఒకవేళ ఏదైనా నీ పిల్లలు చెదిరిపోయి ఉంటే, బయటకు వెళ్ళిపోయి ఉంటే, మరలా తిరిగి సొంత గుడికి, సొంత దేవాలయానికి, దేవుని సన్నిధానం తిరిగి వస్తున్నారని వాగ్దానం చేసిరమ్మని అప్పుడు చెప్పేదానికే అప్పుడు కలిగింది. తప్పు పెట్టుకున్నాడయ్యా అదని చెప్పిన వాక్యాన్ని ఎప్పుడైనా ఎలా అర్థం చేసుకోవాలి? మన జీవితాలకి అన్వయించుకోవాలి, మన జీవితాలకి అధ్యయనం చేసుకోవాలి. అధ్యయనం చేసుకుంటే మనలో ఏ బలహీనత ఉన్నదో, ఏ లోపం ఉన్నదో ఆ వాక్యము మనల్ని ఎత్తి చూపి సరైన వాక్యంలో మనల్ని నడిపించింది. ఏమంటే దినమా ఈ సంవత్సరము చివరి ఆరాధన మనం జరిపించుకున్నాం. ఏ దినము నూతన సంవత్సరము మొదటి దినమని నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరము ఈ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మంచిదే. క్రొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు, ప్రతి ఒక్కరు సంతోషపడుతూ ఉంటారు. కానీ ఈ కొత్త సంవత్సరంలో ఉన్నటువంటి దాగి ఉన్న అర్థం ఏమిటంటే, యేసు ప్రభు వారిని ఎక్కడికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు? 8వ దినమున దేవాలయములకు తీసుకువెళ్ళి పరిశుద్ధపరిచి, శుభ్రపరిచి, సున్నతి కార్యక్రమం చేసి అతనికి నామకరణము చేయబడింది. ఎంత అర్థము దాగి ఉన్నదో! యేసు ప్రభువాన్ని దేవాలయానికి తీసుకొచ్చి సమర్పించారు తల్లిదండ్రులు. నాకు ఇచ్చే కదా ఆ పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించబడి కన్యని మరియు కుమారుని పుడతానని సెలవిచ్చారు కదయా. 8వ దినమైంది. 8వ దినమును తీసుకొచ్చి ఈ దేవాలయంలో అర్పిస్తూ ఉన్నానయ్యా, సమర్పిస్తూ ఉన్నానయ్యా అని మరియమ్మ, యేసేపు, వారి కుటుంబ సభ్యులు యేసు ప్రభువారిని బాలుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. సున్నతి అంటే పరిశుద్ధపరచబడతాం. సున్నతి పాత నిబంధన కాలంలో ఉన్నది. నేటికి కొన్ని మతాల్లో ఇది ఆచరణలో ఉన్నది, కొనసాగుతూ ఉన్నది. క్రైస్తవంలో ఉండి కూడా కొంతమంది దీన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆది నుండి ఉన్నది కాబట్టి. మారు మనసున్నారు, సున్నతన్నారు. ఈ రెండింటిని ఆచరించడం మంచిదే. ధర్మశాస్త్రం ఉన్నది కదా, ధర్మశాస్త్రమును కూడా ఆచరించడం కూడా మంచిదేనని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. కొందరు సున్నతిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మన సహోదరులు మహమ్మదీయులు అందరూ కూడా సున్నతిని తప్పకుండా ఆచరిస్తారు. అలా ఆచరించడము దేవుని మార్గమును నడవటము. కాబట్టి ధర్మశాస్త్రానుసారమైన సహవాసము లేదా మార్గము యేసు ప్రభువుని తీసుకొచ్చినట్లుగా మరియమ్మ, యేసేపులు దేవాలయానికి ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనకు కనబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం అంతా క్రీస్తు అనే మార్గంలోనికి నీవు నేను నడవాలి. యేసు ప్రభువారి మార్గంలో మనం నడిస్తే, యేసు ప్రభువారి అడుగుజాడల్లో మనం నడిస్తే దేవుడు తప్పకుండా నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేస్తాడని సెలవిస్తూ ఉన్నది. ఎందుకు నడవాలో, ఎందుకు యేసు ప్రభువారి అడుగుజాడల్లో మనం నడవాలో
ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును చాలు. నూతనమైనది, జీవము కలిగినది దేవుని మార్గము, నూతనమైన మార్గము, జీవము కలిగిన మార్గము, ఆయన ప్రతిష్ఠించిన మార్గము, నూతనమైన మార్గము. ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గములోనికి నీవు నేను ప్రవేశించాలి. నూతన ఆలోచనలతో ఆయన మార్గంలో, ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలి. ఆయన సన్నిధానంలో ప్రతిష్ఠించబడాలి. యేసు ప్రభువుని ప్రతిష్ఠించింది నూతన మార్గమును, నూతన జీవమును పొందుతున్నాడు. వాస్తవమే. యేసు ప్రభువుని ప్రతిష్ఠించిన వెంటనే దేవునిని దేవాలయాలకు తీసుకెళ్లి శుభ్రపరిచిన వెంటనే ఆయనలోనికి జీవము వచ్చినది. ఆ జీవం మనుషులకు వెలుగై నడిపిస్తూ ఉన్నది నేటికి కూడా. ఆ దినమున 8వ దినమున దేవుని దేవాలయాలకు తీసుకొచ్చినప్పుడు పేరు పెట్టారు. యేసు ప్రభువుని పేరు పెట్టమని ఆనాటి మరియమ్మకు గర్భము దాల్చే సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై తెలియపరిచింది, నీకు ఒక కుమారుడు కనబోతున్నావా, నీ గర్భములో ఒక కుమారుడిని అనుగ్రహించబోతున్నాడు, పరిశుద్ధాత్మ వల్ల జన్మించబోతున్నాడు, అతనికి యేసు అను పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు నిన్ను నన్ను జీవములోనికి నడిపించేవాడు, నిన్ను నన్ను మంచి మార్గములో నడిపించేవాడే మన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రభుల వారి మార్గములో మనమందరము నడుచుకోవాలి. ఆయన మార్గములో వెంబడించాలి. యేసు ప్రభువుని దేవాలయములకు ఏ విధముగా అయితే ప్రతిష్ఠించారో, సమర్పించారో, మనము కూడా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పించుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు కనపడుతూ ఉంటారు. దేవుని మందిరములో సమర్పించుకున్న స్త్రీలు తన హృదయాన్ని సమర్పించుకున్నారు, తన మనస్సును సమర్పించుకున్నారు, తమ జీవితాన్ని సమర్పించుకున్న స్త్రీలు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉన్నది. ఆ సమర్పించుకోవటం వల్ల వారందరూ కూడా నిత్య మార్గములో ప్రవేశించి నిత్య జీవమును పొందుకున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. పేద విధవరాలు ఒక తల్లి ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఎవరో పేద విధవరాలు. బైబిల్ గ్రంథంలో మెన్షన్స్ ఏంటి కూడా తన జీవితాన్ని, తన లైఫ్ హిస్టరీని మొత్తాన్ని మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేద విధవరాలు అని ప్రత్యేకంగా లింగించాడు. ఆ తల్లి బహుగా పేదది. ఆ తల్లి దగ్గర ఏమీ లేదు. తను కష్టపడి ఏ పూట కాపూట పని చేసుకొని సంపాదించుకొని తినడము, ₹1 లేదా ₹2 దాచిపెట్టుకోవడము తన జీవితము అదే విధంగా కొనసాగుతున్నది. ఒక దినమున దేవాలయంలోకి వచ్చింది. యేసు ప్రభువు కూడా దేవాలయంలో అదే సమయంలో ఉన్నాడు. అక్కడ చెప్పేటువంటి బోధలు, వాక్యములు, మాటలను ఆ తల్లి వింటూనే ఉన్నది. వాక్యమును విని వాక్యము వినటం ద్వారా విశ్వాసము కలిగింది. విశ్వాసము ద్వారా నీ జీవితానికి ఏం కలిగిందని చెప్పాను రాత్రి? విశ్వాసము ద్వారా నీ జీవితానికి నీతి కలిగింది. నీతి. ఆ తల్లి ఆ వాక్యాన్ని వినది, విశ్వసించింది. విశ్వసించడం బట్టి నీతి కలిగింది. తను అనుకున్నది కదా, నా జీవితంలో నాకు ధనం అవసరం లేదు, నా జీవితంలో దేవుడు ఉంటే ఆయనే నాకు జీవము, నా జీవితంలో దేవుడు తోడుంటే ఆయనే నాకు మార్గము, సంపూర్ణమైన జీవాన్ని అనుగ్రహిస్తాడని ఆ తల్లి తెలుసుకున్నది. ఆ దినమున వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వము, ఎన్ని కాసులు ఉండవు ఆమె దగ్గర? 2 కాసులు. మహా అయితే ఈ నేటి దినాల్లో ₹2 ఉండొచ్చు.
మన దృష్టిలో 2 రూపాయలు అయి ఉండొచ్చేమో. ఇక అవే ఆమె దగ్గర ఉన్నది. ఇంటికి వెళ్తే ఇంటికాడ ఏమి కూడా ఆమె దగ్గర లేవు. అనుకున్నది, తన చెంగు తీసింది. ఆ చెంగులో ఉన్న మొత్తం ధనాన్ని తీసింది. ఎంత వెతికినా ఆమె దగ్గర ఉన్నది ఆ 2 కాసులు. మరో ఆలోచన లేకుండా, మరొకసారి దాని గురించి ఆలోచించకుండా, మరలా ఇప్పుడు ఉన్నటువంటి మొత్తమును నేను దేవుడి సన్నిధిలో సమర్పిస్తే రేపటి దినమున నాకు ఆహారం ఎక్కడి నుండి వచ్చిందో, లేదా ఏదైనా అవసరమని నాకు రేపు పొద్దున సహాయం ఎవరు చేస్తారో అనే ఆలోచన, మరో ఆలోచన తల్లి చేయలేదు. తన హృదయాన్ని, తన మనస్సును, తన వ్యక్తిగతాన్ని, తన జీవితాన్ని, భక్తి జీవితాన్ని సమర్పించుకోవడానికి సిద్ధపడింది. తన దగ్గర ఉన్న 2 కాసులను తీసుకొచ్చి ఆ దేవాలయము కానుకల బాక్సులో ఆ 2 కాసులను వేసింది. వెంటనే దేవుడు ఆ విషయాన్ని చూశాడు, గమనించాడు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది వేలకు వేలు అధిక ధనమును హెచ్చిస్తూ వారికి ఉన్న దాంట్లో నుండి సమర్పించారు దేవాలయంలో. కానీ యేసు ప్రభువు ఆ తల్లిని మాత్రమే చూశాడు, ఆ తల్లిని మాత్రమే గైకొన్నాడు, ఆ తల్లి మీద మాత్రమే దృష్టి ఉంచాడు. ఇక్కడ ఉన్న వారందరిలో అధికముగా కానుకలు వేశారు, కానీ మీ కొన్న దాంట్లో నుండి కొద్దిగాను లేదా కొంత మొత్తాన్ని తీసుకొచ్చి మీకు కలిగిన దాంట్లో నుండి వేశారు. కానీ ఆ తల్లి పేద విధవరాలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి తనకు కలిగినదంతయో సమర్పించింది దేవుని సన్నిధానంలో, దేవుని దేవాలయంలో, దేవుని స్థలంలో తనకున్నదంతా ప్రతిష్ఠించేసింది. నాకు నీ ఉంటే చాలు, నా జీవితం అంతా సంతోషమయ్యా, నాకు నీ జీవంతో ఉంటే చాలయ్యా, నా జీవితానికి ధన్యకరమయ్యా. నేను నిన్ను చూసి, నీ వైపు చూసి నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటానయ్యా. నీవు చెప్పే మాటలే నాకు జీవాహారమయ్యా. నీవు చెప్పే మాటలు నాకు దప్పికలు తీరుస్తావయ్యా. నీవు చెప్పే మాటలు నాకు ప్రాణాన్ని నిలిపిందయ్యా, జీవాన్ని పోస్తూ ఉంటుందయ్యా అని ఆ తల్లి తన హృదయం మొత్తము అంతరంగములో నుండి సమర్పించుకున్నది. దేవుని ఈ రాత్రి వేళ, ఈ నూతన సంవత్సరంలో కూడా మనల్ని కూడా సమర్పించుకోవాలి. మన హృదయాన్ని సమర్పించమని దేవుడు నీ దగ్గర నుండి ధనాన్ని కోరుకో. నీ ఆస్తిని అడగడు, నీకున్న హోదాను అడగడు, నీకున్న సమస్తాన్ని దేవుడు అడగడు, కానీ నీ హృదయాన్ని అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన శరీరము, ఆ శరీరం ఎవరిది? దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని మనం దేనికి ఉపయోగిస్తూ ఉన్నాం? దేవుని ఆలయాన్ని దేని కొరకు వాడుతూ ఉన్నాం? పాపేచ్ఛల వైపు మన శరీరాన్ని ఉపయోగిస్తే దేవుని మందిరమును మనము చెడగొట్టిన వారు. నా మందిరమును చెడగొట్టిన వారు, లేదా నా మందిరమును పాడు చేసిన వాడు, దేవుడు వారి జీవితాన్ని పాడు తెలియపరుస్తున్నాడు. దేవుని మందిరం అంటే నీ హృదయము, నీ శరీరము. ఆ శరీరాన్ని ఈ నూతన సంవత్సరం దేవా, ఇప్పటి వరకు లోకములో ఉన్న వాటి వరకు నా శరీరాన్ని ప్రతిష్ఠించానయ్యా. ఇది నీ మందిరం అని తెలియక లోకం వైపు నేను తిరిగానయ్యా. లోకంలో ఉన్న వాటి వరకు నీ మందిరాన్ని నేను ఉపయోగించానయ్యా. ఈ దినమును నేను తెలుసుకున్నాను ప్రభువా. ఈ 2025వ సంవత్సరం, నూతన సంవత్సరంలో ప్రభువా, నాకు అనుభవిపోయింది ప్రభువా. ఈ శరీరము నీ ఆలయం ప్రభువా. ఈ శరీరాన్ని కేవలము నీ కొరకు, పరిశుద్ధత కొరకు నేను ఉపయోగిస్తానయ్యా. పాపము కొరకు, ఇతర కార్యక్రమాల కొరకు నా శరీరము నేను ఉపయోగించున్న దేవాన్ని ఈ దినాల తీర్మానం చేసుకోవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు. వాగ్దానము చేసిన దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆ వాగ్దానాన్ని స్వీకరించే తత్వము నీలో, నాలో ఉండాలని
దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే కొద్ది మాటల్లో ఈ లూకా సువార్త నుండి చదవబడిన లూకా సువార్త నుండి కొన్ని మాటలను క్షుణ్ణంగా జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకున్నాం. 27వ వచనంలో అన్నమా, అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చి, యేసు వారు పుట్టిన 8వ దినమున వచ్చినప్పుడు సున్నతి చేయించు యేసు అను పేరు పెట్టారు. పరిశుద్ధపరుచుకుని దేవునికి నామకరణము చేశారు. తన జీవితాన్ని పరిశుద్ధపరిచారు. ఒకవేళ బాప్తిస్తున్నామని అనుకోవచ్చు. ఒకవేళ 7 దినములు గడిచిపోయి 8వ దినము కదా ప్రసవించి, ఆ ప్రసవంతో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఏ చిన్న చిన్న బ్యాక్టీరియా ఉండొచ్చు, వాటన్నింటినీ శుభ్రపరిచి ఉండొచ్చేమో. శిశువును శుభ్రపరిచి దేవాలయంలోకి తీసుకొచ్చారేమో. తల్లిని కూడా శుభ్రపరిచి దేవాలయంలోకి తీసుకొచ్చారేమో. తీసుకొచ్చి అతని పేరు నామకరణము చేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యము. భోజనం చేసేటప్పుడు శుద్ధీకరించుకుంటారు. బయట ప్రయాణం చేసి లోపలికి వచ్చినప్పుడు శుద్ధీకరించుకుంటారు. మనం కూడా మా యాకుండా కొద్ది కాళ్ళు కడుక్కమ్మా, ఇది కాదులా మనం కూర్చో అవి వచ్చి ఆడి నాయకు కాళ్ళు ఆ గొంతు పోయలేదు. మనం అంటూ ఉంటాం మన కుటుంబాలు దూరం నుండి బంధువులు వచ్చినప్పుడు కూడా మనము కొద్దిగా గావుగా నీళ్ళు పడుతాయా అంటాం, టవలిస్తాం, తుడుచుతాం. శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధానంలోకి వచ్చేటప్పుడు శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. తర్వాత యేసు ప్రభువును తీసుకొచ్చిన తర్వాత ఆ 24వ వచనంలో కూడా మీకు కనపడుతూ ఉంటుంది కదా, ప్రభువు ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించబడినని అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనకు ప్రభువును ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమును చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయింది. ధర్మశాస్త్రం ప్రకారము యేసు ప్రభువుని ప్రతిష్ఠించడానికి బలిగా ఇచ్చుటకు గొవ్వల జతను లేదా పావురముల జతనైనను తీసుకొని యెరూషలేమునకు వెళ్ళారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతి. పాత నిబంధన కాలంలో ఇదే పద్ధతులు ఉండేవి. పశువులను బలించడము లేదా శ్రేష్టమైన పక్షులను బలించడం. కానీ యేసు ప్రభువు పుట్టి దేవాలయంలో ప్రతిష్ఠించిన తర్వాత, ఆయన దేవాలయ ప్రవేశం చేసిన తర్వాత ఈ బలులన్నిటినీ ముగింపు పలికాడు. ఒకటే తెలియపరిచాడు, ఇక నుండి బలులు అర్పించకపోతే మీ అందరి కొరకు ప్రతిగా నేనే బలియాగమైపోవచ్చు ఉన్నాను. నీ కొరకు, నా కొరకు, పుట్టబోయే వారి కొరకు, పుట్టిన వారి కొరకు యేసు ప్రభువు 2000 సంవత్సరముల క్రితము బలి అయిపోయాడు. అందుకనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని సంబోధించాడు. బాప్తిస్మం ఇచ్చే సమయంలో ప్రతిష్ఠించబడిన యేసు ప్రభువుని ఒక గొర్రె పిల్లగా, బలి ఇవ్వడానికి సిద్ధపడిన గొర్రె పిల్లగా సంబోధించి అధినాల వారికి తెలియపరిచాడు. నిజమే, మనందరి కొరకు బలియాగమైనటువంటి యేసు ప్రభువు మనందరి జీవితాలు బాగు చేయాలని
తన అమూల్యమైన జీవితాన్ని, యవన ప్రాయంలో ఉన్న జీవితాన్ని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించిన గొప్ప రక్షకుడు యేసు ప్రభువు. ఆయన నీకు నాకు రక్షణను అనుగ్రహించడానికి తన శిలువలో మరణించాడు. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. దేవాలయంలో ప్రతిష్ఠించింది. అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఇవ్వవలసిన బలులను నిలిపివేసి ఇక్కడ నుండి పుట్టబోయే ప్రతి ఒక్క బిడ్డ కొరకు నేనే బలి అవచ్చు, నేనే నీ కొరకు ప్రతిగా బలి అవ్వవచ్చున్నానని మనందరి కొరకు బలి అయినటువంటి లోక రక్షకుడు యేసు ప్రభువు. అందుకనే ఆయన మార్గములు మనము అనుసరించాలి. ఆయన మార్గములు నీవు నేను అనుసరిస్తే జీవమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అందుకని దేవుని మార్గాన్ని మనము అనుసరించాలి. పత్రిక పాఠ్య భాగాన్ని కూడా కొద్ది మాటలు తెలియపరుచుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలోనమ్మా, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. మోషే కాలం నుండి యేసు క్రీస్తు ప్రభువారి మరణం వరకు ధర్మశాస్త్ర పద్ధతుల ద్వారా శుద్ధీకరణ చేసేవారు. దేని ద్వారా? ధర్మశాస్త్ర పద్ధతుల ద్వారా. ఏ కాలం నుండి ఏ కాలం వరకు? మోషే కాలం నుండి యేసు ప్రభువారు సిలువలో బలైన సమయం వరకు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయ్యారు. యేసు ప్రభువారు మరణించడం ద్వారా నూతన పద్ధతిని, నూతన మార్గమును ఏర్పాటు చేసిన యేసు ప్రభువారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటయే నూతన పద్ధతి, నూతన మార్గము, నూతన జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచడము మూలముననే నూతన జీవమును నీవు పొందుకుంటావు, నూతన మార్గమును నీవు పొందుకుంటావు, నూతన పద్ధతిని నీవు పొందుకుంటావు అని తెలియపరుస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక, అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదవండమ్మా. మనము జన్మము వలన యూదులమే గాని అన్యులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతునిగా తీర్చబడనని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతులుగా తీర్చబడడు కదా. ధర్మశాస్త్ర మూలమున ఏ మనిషి కూడా నీతిమంతునిగా తీర్చబడడు. నీతిమంతునిగా తీర్చబడాలి అంటే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభువారి యందు నమ్మకం ఉంచాలి, ఆయన మాటల యందు నమ్మిక ఉంచాలి. ఆయన మాటలు నీకు జీవమును మార్గమును అనుగ్రహించదు. అందుకనే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసు ప్రభువారు పలికిన మాట, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు జీవం అంటే ప్రాణము, లైఫ్, నిరంతరము నీవు బ్రతికే ఉంటావు. మార్గం అంటే ఆయన యందుకు పోయే మార్గము, సత్యం అంటే సత్య అన్వేషణ, సత్యము నీలో ఉంటే నిన్ను స్వతంత్రులుగా చేయు, స్వేచ్ఛ చేయు. నీవు ఎవరికి భయపడవు, ఏ పాప కార్యానికి నీవు లొంగవు, దేనిని చూసి భయపడే పని లేదు. సాతాను కూడా నిన్ను చూసి పారిపోయింది, భయపడింది. అయ్యో, సత్యాన్ని గ్రహించుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, స్వతంత్రుడయ్యాడని నీ దగ్గరకు సాతాను కూడా రావడానికి భయపడింది. కాబట్టి మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వారమై
ఉన్నాము అని మనకు లేఖనములు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. అందుకనే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో కూడా మనకు మాట ఉంటుంది. చివరికి కంక్లూజన్ పోతాం. 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా ఉంటుంది కదా, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము లేని, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు. అర్థమైందమ్మా? చదివారు? మీకు అర్థమైందా? దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు, అంగీకరింపని వాడు జీవము లేని వాడు. కింద వచ్చిన కొడుతుందమ్మా, దేవుని కుమారుని నాయందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలమ్మా? ఉంచితే జీవము గలవారము అవును. అందుకే నేను తెలియపరిచిన మాట, నేనే జీవమును తెలియపరిచాను. కాబట్టి ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచడం వల్ల మనమందరము జీవము కలిగిన వారు అవుతాం. మన కొరకు ఆయన ప్రతిష్ఠించబడ్డాడు దేవాలయంలో. మన కొరకు అర్పించే బలులను తీసివేశాడు. ఆయనే ఒక బలిగా వచ్చాడు. నీకు నాకు జీవాన్ని అనుగ్రహించడానికి, జీవాన్ని ఇవ్వటానికి, ప్రాణమును నిలపడానికి, నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన సర్వమానవాళి రక్షకుడు. అందుకని ఈ దినమున నూతన సంవత్సరాన్ని ఆయన ప్రతిష్ఠించిన దినము. వాస్తవానికి ఈ నూతన సంవత్సరానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. కానీ ఆ రాజుల పేర్లు, వారి పేర్లు చెప్తే మీకు ఏమి అర్థం కాదు. చిన్న కంక్లూజన్ ద్వారా 2 మొక్కలు తెలియపరుస్తాను. యేసు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడని ఎక్కడా లిఖించబడలేదు, ఎవరికి కూడా తెలియదు. అయితే యేసు ప్రభువారు 25వ తారీఖు డిసెంబర్ నెలలో పుట్టాడని ఎలా మనం అనుకుంటాము, ఎలా చేస్తున్నారు? నేటికి కూడా అనేక మంది సవాలు విసురుతున్నారు, క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. వాస్తవానికి యేసు ప్రభువారిని సున్నతి చేయడానికి 8వ దినమున దేవాలయములకు తీసుకువెళ్ళారు. బాప్తిస్మం అనుకోండి, పరిశుద్ధపరచడం అనుకోండి, శుద్ధీకరించడం అనుకోండి, యేసు ప్రభువారిని దేవాలయమునకు మరియమ్మ యేసేపును తీసుకెళ్ళినప్పుడు ఆ సంఘములో దేవాలయంలో ఉండే పెద్దలు యేసు ప్రభువారి పేరును లిఖించారు. ఫలానా తల్లిదండ్రులు ఫలానా వ్యక్తిని ఈ దినమున తీసుకొచ్చి సున్నతి చేపించారని దేవాలయ లెక్కలలో ఆయన పేరును రాయటం జరిగింది, రిజిస్టర్లో. దానిని ఆధారం చేసుకొని ఒక 8 దినములు వెనకకు పోయి ఈ డిసెంబర్ 25వ తారీఖులని కన్ఫర్మ్ చేసి 302వ సంవత్సరం నుండి క్రిస్మస్ చేయడం ప్రారంభించారు. క్రిస్మస్ చేయడం ప్రారంభించారు. అదే యేసు ప్రభువారి జన్మకు పక్కా. ఆ రాజుల పేర్లు ఒక దినాన మీరు అర్థం చేసుకునే స్థితి ఉంటే ఒక దినాన వారి పేర్లు, వారి సంవత్సరాలు నేను మీకు చదివి వినిపిస్తారు. అవి నోరు కూడా తిరిగే పేర్లు కాదు. ఆ చరిత్ర అంతా చరిత్ర. ఇది పక్క యెరూషలేము దేవాలయంలో ఆయన సున్నతి దినము ఆయన రిజిస్టర్లో లిఖించబడి ఉంది. కాబట్టి ఆయన జన్మదినము కంటే ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది. అందరికీ తెలిసింది. దేవాలయంలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రతిష్ఠించి నామకరణము చేసి శుద్ధీకరించిన దినము ఆయన దినము. ఈ దినాన్ని మనము నూతన సంవత్సరముగా మనం జరుపుకుంటూ ఉన్నాం. నూతన సంవత్సరం కంటే ఆయన దేవాలయంలో ప్రతిష్ఠించిన పండుగ మనము ఆచరించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారిని దేవాలయంలోకి తీసుకొచ్చింది నిన్ను నన్ను జీవ మార్గంలో నడిపించడానికి. చివరి మాటను
చదువుకొని ఈ సందేశాన్ని ముగించుకున్న ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఎక్కను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపాడబడును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు ఈ రాత్రి వేళ ఈ 2025వ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి జనవరి 1వ తారీఖున దేవుడు మనందరికీ తోడయ్యుండి ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి మనం జీవించడానికి పెండ్లి కుమార్తె వలె సిద్ధపరిచి ఆయన రాజ్యంలో ప్రేమ విందులో లేదా పెండ్లి విందులో మనందరినీ చేర్చుకోవడానికి మనకు తోడైంది. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆ పెండ్లి విందులో పాల్గొని పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలని దేవుడు దేవాలయంలో ప్రతిష్ఠించబడ్డాడు. నిన్ను నన్ను సంతోషపరచాలని, నిన్ను నన్ను ఆనందపరచాలని, నీకు నాకు జీవాన్ని అనుగ్రహించాలని మరణమును మనం ఎన్నడూ చూడకుండా మనము నిత్యము జీవింపు చేస్తున్నాడు సర్వశక్తివంతుడైన దేవుడు. మరణం అనేది మన జీవితంలో ఉండదు. పాపము చేసిన వారికి మరణము, ఆ మరణం ఎలాంటిదంటే నరకములో పడవేయబడి చనిపోడు, బ్రతకడు, నరక వేదన అనుభవిస్తాడు. కానీ దేవుడు పెండ్లి విందు, పరలోకపు విందు, ఆ రాజ్యంలో నిత్య మార్గంలో నిత్య జీవితంలో నిన్నుంచడానికి తోడైండి దేవుడు మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి తోడు, అలాంటి నడిపింపు దేవుడు నాకును చేరి వచ్చిన మీ అందరికీ తోడైండి నడిపించునుగాక.